రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు తప్పకుండా టైం ఇయ్యాలి. ఎవడు ప్లే చేసే రోల్‌ని వాడు సమర్థవంతంగా ప్లే చేయాలి. అన్ని టైమ్స్‌లో కాకపోయినా మాక్సిమం టైమ్స్‌లో చేయాలది. అట్లా చేయనప్పుడు ఇట్లాంటి దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఏడిస్తే లాభం ఉండదు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలి. వాళ్ళ వాళ్ళ పాత్రలు ఏమైతే ఉన్నాయో శాస్త్రపరంగా వాటిని సరిగ్గా నిర్వర్తించగలగాలి. అలా చేయలేనప్పుడు ఆ రోల్‌కి అన్యాయం చేసినట్టు అయితది. ద్రోహమే అయితది. పాపం అంటే మన డ్యూటీ మనం సరిగ్గా చేయకపోవడమే పాపం. భర్తగా వాడి డ్యూటీస్ వాడు సరిగ్గా చేయాలి. భార్యగా ఈమె డ్యూటీస్ ఈమె సరిగ్గా చేయాలి. సేమ్ క్యాస్టా? ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఆస్తిపరులేనా? అక్క చెల్లెలు ఉన్నారా లేరా? ఇట్లాంటివి. ఏం జాబు? ఎంత సంపాదిస్తాడు? లేకపోతే అమ్మాయి గురించి కూడా చూడడానికి బాగుందా? ఎంత చదివింది? లేకపోతే ఆమె స్వభావం అందరూ కొంతవరకు యాక్ట్ చేస్తారు అంతా. కాకపోతే రియాలిటీ అనేది కొద్దిగా తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ అది చేయలేరు. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. లైఫ్ పార్ట్నర్ కదా, కొంచెం టైం ఇచ్చి తెలుసుకుంటే ఇట్లాంటివి ఆఫ్టర్ మ్యారేజ్ డైవర్స్, ఫెయిల్యూర్స్ అనేవి తగ్గడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అని నా ఒపీనియన్. కాబట్టి అమ్మాయి అబ్బాయి గురించి అయినా సరే, అబ్బాయి అమ్మాయి గురించి అయినా సరే బిఫోర్ మ్యారేజ్ కొంత టైం ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకొని స్టడీ చేసుకోవాలి. వాళ్ళకు వేవ్లెన్స్, వాళ్ళ సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవుతున్నాయా, వాళ్ళ క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ అడ్జస్ట్మెంట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నేను విన్న వరకు చాలామంది అక్కడక్కడ అంటుంటే విన్నా, ఇప్పుడు అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ఎక్కడో తిరిగితే ఏం చేస్తాము, ఆఫ్టర్ మ్యారేజ్ సిన్సియర్ ఉంటుందా లేదా అదో ఇంపార్టెంట్ అని అంటుంటారు. నేను విన్నా చాలాసార్లు. కానీ పాయింట్ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ ఉన్నాయి కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చాలా కనెక్టివిటీ జరుగుతుంటుంది మళ్ళీ సేమ్. ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ఏంటిది రీసెంట్గా ఏదో నార్త్లో అనుకుంటా, వాడు మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిని కలడానికి వస్తే వాళ్ళ మామ ఏదో దాన్ని వీడియో రికార్డ్ చేసి ఆమెతో కూడా సెక్స్ చేయమని అడుగుతాడు. వాడు బలవంతంగా చేస్తాడు, ఆమె చచ్చిపోతుంది. ఆడ ఎక్కడ పరారు అవుతాడు, పట్టుకొస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఒక్కసారి టచ్లో ఉందంటే మళ్ళీ దాన్ని టచ్లో తెచ్చుకోవడం పెద్ద కథ కాదు. ఎందుకంటే దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది టెక్నాలజీ మీ దగ్గర ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్. కాబట్టి అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. వీడు సిన్సియర్గా ఉండాలి, అది సిన్సియర్గా ఉండాలి. అట్లా ఉంటేనే బెస్ట్ అది. ఇక లేదు అని అంటే బిఫోర్ మ్యారేజ్ ఎట్లున్నా ఏమున్నానంటే ఎన్నో కలుస్తారు, మళ్ళీ నెంబర్స్ ఎక్స్చేంజ్ అయితే మళ్ళీ జరుగుతుంది. ఎప్పుడు నీ ఫోకస్ ఉండదు కదా. మళ్ళీ అది ఒకవేళ స్ట్రాంగ్ అయిందంటే నేను లేపేస్తారు. లేకపోతే వీనికి ఇంకో ఆమెతో ఉంటే దీన్ని చంపేస్తాడు. అక్కడ ఇక్కడ మీర్పేటలో ఎక్కడనో వాడి మరదలతో ఎఫ్ఐఆర్ ఉండి భార్యను కుక్కలు పెట్టి చంపేసిండు. అవన్నీ ఒక రోజులో జరగవు కదా. ఏమైనా నిద్రపోతుందా అన్ని రోజులు? వాడు నిద్రపోతుండా? భర్త అనేటోడు ఏం చేస్తుండో? ఒక రిలేషన్షిప్లో ఉన్నామంటే దాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అది భార్య భర్తనైనా సరే, భర్త భార్య అయినా సరే, లవ్లో అయినా సరే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది ఆరెంజ్ సినిమాలో హీరో లాస్ట్ రియలైజ్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ అనేది నాకు అదైపోతుంది, వివరైపోతుంది అని అంటాడు. అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది హీరోయిన్. ఇంకొంచెం ప్రేమిస్తుంటాడు. ఇంకో